ఇదే కుబేరలింగం. దీన్ని తమిళ్లో కుబేరలింగం అన్నారు. ఇది కుబేరలింగం, కుబేరుడు ప్రతిష్ఠించిన శివలింగం. పదండి ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన అరుణాచలం యాత్రలో భాగంగా గిరి ప్రదక్షిణలో మనం 6 లింగాల్ని దర్శించుకున్నాం. ఈ 6వ లింగమైన వాయువ్య లింగం అంటే వాయులింగం, వాయువ్య దిశలో ఉండే వాయులింగాన్ని దర్శించుకుంటే గుండెపోటు రాదని, ఉదర సమస్యలు తొలగిపోతాయని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం దర్శించుకుంటాం 7వ లింగం, అత్యంత ప్రాధాన్యత ఉన్న లింగం కుబేరలింగం. ఈ కుబేరలింగాన్ని శివుడి ఆజ్ఞ మేరకు సాక్షాత్తు కుబేరుడే ప్రతిష్ఠించాడని ఇక్కడ చరిత్ర చెబుతోందన్నమాట. తిరువన్నామలైకి కుబేరుడు వచ్చి శివయ్య ఆజ్ఞ మేరకు తపస్సు చేశాడని, శివుడు ఆ తపస్సుకి మెచ్చి ఆయన కుబేరుణ్ణి నువ్వు వచ్చిన సాక్ష్యంగా, నువ్వు వచ్చినట్టుగా, ఇక్కడ ధ్యానం చేసినట్టుగా, ఇక్కడ నువ్వు ప్రతిష్ఠించినట్టుగా నీ ఆనవాలుగా ఒక లింగాన్ని ప్రతిష్ఠించు అని చెప్పేసి సాక్షాత్తు శివుడే కుబేరుడికి చెప్పినట్టుగా పౌరాణికులు చెప్తుంటారన్నమాట. అయితే కుబేరుడు ఆ విధంగా ఇక్కడ తపస్సు చేసి ప్రత్యేక పూజలు చేసి కుబేరలింగాన్ని ప్రతిష్ఠించాడు. కుబేరుడు ప్రతిష్ఠించాడు కాబట్టి దీన్ని కుబేరలింగం అని పిలుస్తుంటారు. ఈ విధంగా లింగాన్ని ప్రతిష్ఠించినందుకు గాను నువ్వు భక్తులకి కలకాలం చిరకాలం గుర్తుండిపోతావని కుబేరుడికి శివుడు ఒక వరం ఇచ్చాట. ఆ విధంగా కుబేరుడు కుబేరలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఇక ఈ కుబేరలింగాన్ని దర్శిస్తే భక్తులకు ధర్మ మార్గంలో అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు లభిస్తాయని పెద్దలు చెప్తారు. ఐశ్వర్యానికి అధిపతి అయిన కుబేరుడు స్థిరంగా భక్తుల ఇంట్లో నిలబడిపోతాడని చెప్తారు. అదేవిధంగా ఐశ్వర్యానికి అధిపతి అయినటువంటి కుబేరుడు భక్తుల ఇళ్లల్లో ఆ విధంగా స్థిరంగా ఉండిపోతాడని పెద్దలు చెప్తుంటారు. నిజానికి మహాలక్ష్మీదేవి త్వరగా మనల్ని అనుగ్రహించాలంటే, అంటే అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, డబ్బులు ఇవన్నీ రావాలి అంటే ముఖ్యంగా మనం పూజ చేయాల్సింది, ప్రార్థించాల్సింది శివుణ్ణి, తర్వాత సరస్వతిని, ఆ తర్వాత విష్ణుమూర్తిని, తర్వాత కుబేరుణ్ణి. ఈ విధంగా శివుణ్ణి, సరస్వతిని, విష్ణుమూర్తిని, కుబేరుణ్ణి మనం ఎంతగా ప్రార్థిస్తామో, ఎంతగా పూజ చేస్తామో మహాలక్ష్మీదేవి అంత త్వరగా మన ఇంట్లో స్థిరంగా ఉంటుందని పండితులు చెప్తుంటారు. ఆ విధంగా మనం శివుడికి ఎంతో ఇష్టమైన కుబేరుడు ప్రతిష్ఠించిన ఈ కుబేరలింగాన్ని భక్తులు తప్పనిసరిగా దర్శించుకోవాలి. ఇది మనకి గిరియాత్రలో వచ్చే 7వ లింగం. ఈ 7వ లింగమైన కుబేరలింగాన్ని దర్శిస్తే మనకి ధర్మ మార్గంలో అక్రమంగా వద్దండి, మనం సక్రమంగానే మనం ధనాన్ని కానీ, సిరి సంపదలను కానీ, తర్వాత అష్టైశ్వర్యాలను కానీ సంపాదించుకోవాలండి. ఎందుకంటే మనం సక్రమంగా సంపాదిస్తేనే స్థిరంగా మన తరతరాలకి అందించిన వాళ్ళం అవుతాం. లేదంటే అక్రమంగా చూశారు కదా, అనేక మంది జైలు పాలు అవుతున్నారు. సరే, వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు. అంటే అప్పటికప్పుడు బాగుండొచ్చు లైఫ్, కానీ అక్రమంగా వచ్చేది ఎప్పుడు సక్రమంగా నిలవదు. అది కూడా అక్రమంగానే పోద్ది. దానికి తగ్గ శిక్షలు తప్పనిసరిగా వాళ్ళు అక్రమంగా చేసిన వాళ్ళకి తప్పనిసరిగా శిక్షలు పడితే అది సరే, అది వేరే మ్యాటరు. ఇప్పుడు మాత్రం మన సక్రమంగా అష్టైశ్వర్యాలు స్థిరంగా మన ఇంట్లో ఉండాలంటే కుబేరలింగాన్ని దర్శించుకోవాలి, శివుడికి పూజ చేయాలి, సరస్వతిని ఆరాధించాలి. అదేవిధంగా మహాలక్ష్మీదేవి యొక్క భర్త అయినటువంటి విష్ణుమూర్తిని కొలవాలి, తర్వాత కుబేరుని మనం పూజించాలి. ఈ విధంగా చేస్తేనే మహాలక్ష్మీదేవి మనకి స్థిరంగా, సక్రమంగా, బ్రహ్మాండంగా తరతరాలకు అందించే విధంగా మన ఇంట్లో కొలువై ఉంటారని పండితులు చెప్తారు. సో ఆ విధంగా మేము 7వ లింగమైన కుబేరలింగాన్ని చూసి ఇక చిట్ట చివరిదైన మన గిరి ప్రదక్షిణలో చిట్ట చివరిదైన ఈశాన్య లింగానికి వెళ్ళాం. ఆ ఈశాన్య లింగాన్ని మనం దర్శించుకుంటే ఏ విధంగా ఫలితం కలుగుతుందనేది నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. అంతవరకు మా ఛానల్ చూస్తూ ఉండండి. అదేవిధంగా మా ఛానల్లో వీడియోలన్నీ చూస్తూ ఉండండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. మీ ప్రోత్సాహమే మాకు కొండంత ఉత్సాహం. మా కష్టజీవి వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న గంట గుర్తుకే మీ ఓటు. కుబేరుడు ప్రతిష్ఠించిన శివలింగం ఉన్న మందిరం ఇదే. ఇది అప్పటి ప్రతిష్టాపనే. చూడండి, చాలా పురాతనమైన కట్టడం. ఇది కుబేరుడు ప్రతిష్ఠించిన కుబేరలింగం. ఈ కుబేరలింగాన్ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం, పెద్దలు చెప్తుంటారు. అది ఈ టెంపులే. దీని తర్వాత మనకి వచ్చేది ఈశాన్యలింగం. ఈశాన్యలింగం తర్వాత అరుణాచలేశ్వరుని దర్శనం.
ఎదురుగానే మనకి నిలువెత్తుగా శివయ్య మనకి సాక్షాత్కరిస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అక్కడ చూశారు కదా శివయ్య కొండంత ఎత్తుగా తానే కొండై ప్రపంచాన్ని మన భక్తుల్ని చూస్తున్నాడు, అనుగ్రహిస్తున్నాడు. మేము పొద్దున్న 4:30కి స్టార్ట్ చేసాం, 4:15కి. ఇప్పుడు 10:30 11 అవుతుంది ఉదయం. ఇంకా వెళ్తూనే ఉన్నాం. అంటే నేను కొన్ని వీడియోలు తీసుకోవడం వల్ల కొంచెం లేటుగా నడవడం జరుగుతుంది. కొంచెం ఎండగా ఉంది ఫ్రెండ్స్. చాలామంది సాక్సులు వేసుకుని నడుస్తున్నారు, కానీ మేము వేసుకోలేదు. చూడండి, మా పాప మాత్రం వేసుకుంది, ఇక తాడలేక. సరే, అంత చిన్నపిల్లలు కొంచెం ఎగ్జామ్స్ను భగవంతుడు ఇవ్వాలని కోరుకుందాం. కొంచెం ఓల్డ్ ఏజ్ పీపుల్కి, చిన్నపిల్లలకి. సో మొత్తానికి సక్సెస్ఫుల్గా నడుస్తున్నాం. ఇంకా ఒక ఈశాన్యలింగం ఒకటే ఉంది. ఈశాన్యలింగం దర్శించుకున్న తర్వాత ఇక అరుణాచలేశ్వరుని దర్శనం. మధ్యాహ్నం 12:30 వరకే ఉంటుంది టెంపుల్. ఆలోగా మేము అక్కడికి రీచ్ అయితే దర్శనంకి వెళ్తాం, లేదంటే సాయంత్రం దర్శనం చేసుకుంటాం. అందరికి నమస్తే పెట్టి చెప్తాన్నా. ఈ వీడియోకి ఇంతవరకు చూసిరంటే మా వీడియో నచ్చినట్టే కదా. మళ్ళా అందుకే మా కష్టజీవి వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళా గప్పుడు మాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి తాకత్తు వస్తుంది. గట్టనే మొత్తుకుని చెప్తాన్నా. పక్కనే ఉన్న గంట గుర్తుకే